అమరావతి అంతమే జగన్మోహన్ రెడ్డి పంతంలాగా కనిపిస్తుంది. మొత్తానికి ఉండవల్లి, పెనుమాక, నేలపాడుకు చెందిన రైతులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని నిన్న కలవడం జరిగింది. ఆయన వాళ్ళతో మాట్లాడుతూ అసలు మీకు వచ్చినటువంటి ఇబ్బందులేంటి, ప్రభుత్వం నుంచి మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, ప్రభుత్వం చేస్తున్న అక్రమాలేంటి, మీరు నా నుంచి ఏ రకమైన సపోర్ట్ని కోరుతున్నారు అనేటువంటి విషయాలపైన సమగ్రమైనటువంటి చర్చ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జరిగింది. క్యాంప్ ఆఫీస్ అంటాం కంటే కూడా పార్టీ కమ్ హౌస్ అంటాం సబబుగా ఉంటుందేమో. సో ఏది ఏమైనప్పటికీ దాదాపు 30 నుంచి 40 మంది రైతులు జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంప్ ఆఫీస్లో కలవడం జరిగింది. ఇక ఆ కలిసిన వారిలో మెజారిటీ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ 20 నుంచి 30 మంది ఆయన సామాజిక వర్గానికి చెందిన రైతులే ఉన్నారు అని వాళ్లే చెప్తున్నారు. సాక్షి కూడా రాస్తుంది. కొంతమంది అది ఇప్పుడు విపరీతంగా ట్రోలింగ్ కూడా జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాజధాని అంతానికి జగన్మోహన్ రెడ్డి పంతం పట్టినట్టుగా మనకి 2019 నుంచి 2024 మధ్య కాలంలో నిరూపితమైంది. ఆయనేమీ దాచుకోవటం లేదు, ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వివిధ కారణాలు చెప్తున్నాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటాడు. అంతకుముందు వైజాగ్, కర్నూలు, విజయవాడ. సో ఇట్లా ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన చెప్పుకోవడం, తద్వారా ఎన్నికలకు వెళ్ళడం, ఎన్నికల్లో అంతా ఓపెన్ అప్ అయిపోయి ఏది మా రాజధాని అని ఒక స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు ముందుకెళ్ళడం అనేది ఆయన పార్టీ యొక్క విధానపరమైన నిర్ణయం. దాన్ని ఎవరు కూడా అపోజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ప్రస్తుత ప్రభుత్వం ఎలా నడుస్తుంది, అమరావతి రాజధానిపై గెజెట్ ఇచ్చినంత మాత్రాన ఏదో బ్రహ్మాండం బద్దలవుతుంది అని చెప్పుకోవాల్సినంత అవసరమైతే లేదు. మళ్ళీ అదే బాధలు, అదే వ్యధలు, అదే కథలు. ఇంతవరకు సీడ్ యాక్సెస్ రోడ్ వేయించలేకపోవడం 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కానీ ప్రభుత్వం యొక్క వైఫల్యమే, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. అదేవిధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అప్పటి ప్రభుత్వంలోనే దాదాపు 90% పూర్తయిన వాటిని ఇప్పటికీ కూడా ఫంక్షనింగ్లోకి తీసుకురాకపోవటం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫెయిల్యూరే. సో ఇట్లా చాలా అవకాశాలు జగన్మోహన్ రెడ్డికి ఇస్తుంది. ఇప్పుడు అదేవిధంగా ఉండవల్లి, పెనుమాక రైతుల ఇష్యూలో కూడా జగన్మోహన్ రెడ్డికి గవర్నమెంట్ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. అప్పట్లో రాజధాని రైతుల్ని ఏ విధంగా ముందు పెట్టి చంద్రబాబు నాయుడు రాజకీయం నడిపించాడో, 164 సీట్లలో రాజధాని అంశం ఏ మేరకు ప్రభావితం చూపిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. కూటమి గెలుపులో మొదటి 4 కారణాలు, 5 కారణాలు చెప్పుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాక్టర్ చెప్పుకోవాల్సింది అమరావతి రాజధాని ఇష్యూ. అట్లాంటి రాజధాని అంశాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ మేరకు గుర్తించింది, ఏ మేరకు ముందుకు తీసుకెళ్తుంది అని మన కళ్ళ ముందే వాస్తవాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఏదో కొన్ని పత్రికల్లో, అనుకూల పత్రికలు, అనుకూల ఛానల్లో చెప్పి అనుకూల జనాలు మాట్లాడినంత మాత్రాన అక్కడెక్కడో బ్రహ్మాండం బద్దలవుతుంది అని మనం అనుకోవటం అనేది ఒక అపోహే. రీసెంట్గా రాజధాని రైతులు జగన్మోహన్ రెడ్డిని కలవడం, వారి సమస్యలు ఆయనకు చెప్పుకోపోవటం, భూములు కేటాయింపులు, ఫ్లాట్ల పంపిణీ, భూ సమీకరణ, రిజర్వాయర్ల నిర్మాణం, ఇదంతా కూడా చాలా సమగ్రమైనటువంటి చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సావధానంగా విన్నాడు. సావధానంగా విని రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే నేను వాళ్ళకు చేయాల్సినటువంటి పనులు భవిష్యత్తులో ఆయన ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయం చేస్తాం, మీ భూములు మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాం. మంత్రి నారాయణ మీద కూడా అమరావతి అభివృద్ధి కోసం ఆయన చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా చర్చకొచ్చినాయి. కాకపోతే ఇప్పుడు వచ్చేటువంటి వరదలు, మౌలిక సదుపాయాల గురించి రాబోయే 4-5 నెలలు ప్రభుత్వానికి గడ్డు కాలమే. ఇదంతా కూడా ట్రోలింగ్ జరగటం, అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా సహజంగానే ఉంటాయి. సో నారాయణ కూడా దానికి తగ్గట్టుగా కొన్ని ముందస్తు చర్యలు అని చెప్తున్నారు. మరి ఎంతవరకు అవి సక్సెస్ అవుతాయి అనేది రాబోయే కాలంలోనే తెలుస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, లార్జ్ స్కేల్లో చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తున్నాడో అది ఆయనకు ఉన్నటువంటి 5 ఇయర్స్ ఆఫ్ టైం బౌండ్లో సక్సెస్ అవ్వటం, సక్సెస్ చేయడం చాలా కష్టం. మరి అలాంటిది ఒక టర్మ్ నీకు అవకాశం ఇచ్చారు 2014 నుంచి 2019 వరకు, అప్పుడు మీరు చేయలేకపోయారు. మళ్ళీ ఇంకొక టర్మ్ అవకాశం ఇచ్చారు 2024 to 2029. ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచిపోయింది. కరెక్ట్గా తీసుకుంటే 2 సంవత్సరాలు మిగిలింది. లాస్ట్ ఇయర్ అంతా కూడా ఎలక్షన్స్ హడావుడే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరొక సంవత్సరంలో మొదలు కాబోతుంది. ఆయన పాదయాత్ర మొదలైతే వీళ్ళకి ఫీలింగ్ స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే ఆయన జనంలోకి వెళ్ళి నడుస్తూ విపరీతమైన విమర్శలు చేస్తాడు. ప్రభుత్వం డిఫెండ్ చేసుకోవడానికి అదే సరిపోతుంది. మినిస్టర్స్కి, సీఎంకి, డిప్యూటీ సీఎంకి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి బయటకు రాలేదు, కేవలం మీడియా ముందే మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన 1-2 మాటలే అది ట్రోలింగ్ స్టఫ్ అని మీరు అనుకుంటే అనుకోవచ్చు. కానీ రాజకీయంగా అనుకున్నప్పుడు 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక పార్టీ మీడియా ముందు మాట్లాడితేనే ప్రభుత్వంలో ఉన్న అధినేతలు, ప్రభుత్వంకి చెందిన వర్గాలు, అనుకూల పత్రికలు, అనుకూల ఛానళ్ళు డిబేట్ల మీద డిబేట్లు నెలల తరబడి చేస్తున్నప్పుడు అలాంటి ఒక ప్రతిపక్ష నేత రేపటి రోజున
రోడ్డు మీదకొచ్చి జనంలో మమేకమవుతూ చేసేటువంటి విమర్శలు చాలా బలంగా ప్రభుత్వాన్ని గుచ్చుకుంటాయి. వీళ్ళకి ఇదే సరిపోతుంది, ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకోవడమే సరిపోతుంది. ఏదైతే చంద్రబాబు నాయుడుకి 2019 అప్పుడు ఎదురైనటువంటి పరాభవం తప్పించుకునే చర్యలు మరి చంద్రబాబు నాయుడు ఎలా తీసుకుంటారనేది ఒక సంవత్సరంలో తెలిసిపోతుంది. వన్స్ జనం వేవ్ మారిపోయిందంటే అది మార్చడం ఎవరి వల్ల కాదు. ఒక టర్మ్ చంద్రబాబుకి ఛాన్స్ ఇచ్చారు, మరొక టర్మ్ జగన్కి ఛాన్స్ ఇచ్చారు, మళ్ళీ చంద్రబాబుకి ఛాన్స్ ఇచ్చారు, మళ్ళీ జగన్కి ఛాన్స్ ఇవ్వరని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏం లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఏదైతే లార్జ్ స్కేల్లో ఊహా సౌదాల్లో విహరిస్తూ ప్రపంచ స్థాయి అని చెప్తున్నారో, కనీసం ఒక రాష్ట్ర స్థాయి రాజధానికైనా అడుగులు పడకపోతే ఆయన తీవ్ర నష్టాన్ని మిగిల్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్, నో డౌట్ అబౌట్ ఇట్. అమరావతి రాజధాని కాదు అని 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. 2019 తర్వాత చాలా క్లియర్ కట్గా చెప్పాడు. ఇప్పుడు అదే స్టాండ్ మీద ఉన్నాడు. ఎట్టెన్ని పరిస్థితుల్లో అమరావతి రాజధాని అంతమే తన పంతం. అసలు అమరావతి రాజధానిగా పనికిరాదు. కేవలం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏదైతే ఉందో అక్కడ ఒక ఎకనామిక్ జోన్ని ఏర్పాటు చేయండి అనేటువంటి ప్రతిపాదన మీదే స్టాండ్ బై చేస్తున్నాడు. ఒక రకంగా ఆలోచిస్తే అంటే ఇది ఒక తొగ్లక్ నిర్ణయం అని చంద్రబాబు నాయుడు వాళ్ళ మీడియా ఏ రకంగా ప్రోత్సహించినా రాజధాని కాకపోయినా కానీ ఒక ఎకనామిక్ జోన్గా డెవలప్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అఫీషియల్గా అమరావతి రాజధానిగా కంటిన్యూ అయినా సో కాన్సన్ట్రేషన్ అంతా జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేషన్ అంతా కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీదనే ఉంటుంది. ఆటోమేటిక్గా జగన్ చెప్తున్నటువంటి ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే జనాలందరూ ఆ ప్లేసెస్లో ఉన్నారు, అసలు జనమే లేని చోట రాజధాని ఎందుకు, జనాన్ని మూవ్ చేయటం ఎందుకు అంటున్నాడు ఆయన. సో ఒకవేళ దానికే ఆయన స్టిక్ ఆన్ అయి అమరావతి పేపర్స్ మీద ఉంచి మావిగన్ని ఎకనామిక్ జోన్గా డెవలప్ చేసిన అడిగేవారు ఎవరుంటారు? అసలు దానికి ఏ కోర్టులు అడ్డు చెప్తాయి, ఏ కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్తుంది, ఏ ప్రాంతీయ పార్టీలు అడ్డు చెప్పగలవు? సో ఇదంతా కూడా ప్రాక్టికాలిటీ. మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి ఒక వాదన బలంగానే స్లోగా జనం మైండ్ సెట్లోకి ఎక్కుతుంది. చంద్రబాబు నాయుడు ఎంత డిలే చేసిన కొంది జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహం, స్ట్రాటజీ అంత బలంగా జనంలోకి వెళ్ళిపోతుంది. రాజధాని మార్చడం అంటూ జరగదు, ఆన్ పేపర్ అమరావతి అని ఉంటుంది. కాకపోతే డెవలప్మెంట్ అంతా కూడా మావిగన్ ఎకనామిక్ జోన్ వైపు మళ్ళుతుంది. ఆటోమేటిక్గా రైతుల ఆశలు అడియాసలు అయిపోతాయి. వీళ్ళు చెప్తున్నారు త్యాగాలు చేశారు రైతులు అని చెప్తున్నారు. మరి 50,000 మంది రైతులకి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్? అంటే పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నా ఆ పాత్ర చాలా పరిమితం. పవన్ అవసరమైతే నాకు సంబంధం లేదు అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకే జనసేన, పవన్ పార్టీ టచ్ మీ నాట్ అన్నట్టుగా చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది అమరావతి రాజధాని పైన. ఆ మట్టి తమ పార్టీకి అంటకుండా చూసుకుంటుంది. కాకపోతే ఒకవేళ ప్రభుత్వం మారితే దానికి ముందుగా బలయ్యేది చంద్రబాబు నాయుడు, లోకేష్. ఎందుకంటే ఇప్పటికీ 7 సంవత్సరాల నుంచి వీళ్ళు చెప్తున్నటువంటి ప్రపంచ స్థాయి రాజధాని కనీసం ఒక జిల్లా స్థాయి రాజధానిగా కూడా చేయలేకపోతే అది కంప్లీట్గా చంద్రబాబు నాయుడు ఫెయిల్యూరే. ఇప్పటికే హైదరాబాద్ని నేనే కట్టాను, సైబరాబాద్ నేనే డెవలప్ చేశాను అనేటువంటి వ్యాఖ్యల నుంచి ఎంతైతే ఆయనకు మైలేజ్ వచ్చిందో ఇప్పుడు అదే స్థాయిలో చంద్రబాబు నాయుడుకి, ఆయన పార్టీకి ఇక ప్రజలు ఏ రకమైన బుద్ధి చెప్తారనేది 2029 ఎలక్షన్స్లో నిరూపితమవుతుంది. నిజంగానే జగన్ చెప్పినట్టు ఏదైతే రాజధాని అంతమే తన పంతమా అని మీరు కూడా ఏకీభవిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకెంతకాలం చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయి రాజధాని అని మాటలతోటి మురిపిస్తూ మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తే జనాలు ఏ రకంగా స్పందిస్తారో దానిపై కూడా కామెంట్ చేయండి. మరి